అందరూ కూడా నమస్కారం. పేరు కొందరు చెప్తే కొందరు ఇబ్బంది ఉంటుంది. ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఎన్నో పనులున్నా కూడా సరే ఆదర్ కావాలి, దయానంద్ కలవాలి, సుధీరెడ్డి గారిని కలవాలి అని ఆత్మతో వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. నేను దాదాపు 32 years నుంచి ప్రతి సంవత్సరం వస్తుంటాం. ప్రతి సంవత్సరం ఒకటే ఎలక్షన్ కాబట్టి రాలేకపోయాను. ఒకటే మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, నేను చాలామంది ముఖ్యమంత్రులు చూశాను, చాలా పార్టీలు చూశాను. ఒక విజన్ ఉన్న నాయకులు నాకు అవపడ్డది ఇద్దరు. ఒక ఆయన ఎన్టీ రామారావు, రెండోది కేసీఆర్ గారు అనేది మనం రాజకీయాలలో ఏదో చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, పెన్షన్ 4,000 ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం అనేది ముఖ్యం కాదు. రాష్ట్రాన్ని ఒక విజన్తో తీసుకుపోవాలి, రాష్ట్రాన్ని ఒక విజన్తో పైకి తీసుకురావాలి. ఆలోచన చేసిన వాళ్ళు ఇద్దరే. ఆ రోజు నేను ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే, పార్టీ పొలిటి మీద తగ్గింది. కానీ ఒక విజన్ లేదు. నాకు 25 ఏళ్ళనే నేను తెలుగుదేశం పార్టీ జెండా తయారు చేసే కమిటీలో నిర్మాణం, తెలుగుదేశం జెండా ఎట్లా తయారు చేయాలి, నాకు 25 ఏళ్ళే ఒక యూత్ నుంచి చేయాలని విషయం. అంటే ఆయన ఏం ఆలోచించారు, అప్పటి వరకు కూడా పేదల గురించి ఆలోచించలేము. 2 రూపాయల కిలో ఏం చేయాలి, ముసలు ఎవరు ఇక్కడ చూడకపోతే పెన్షన్ ఇవ్వాలి, రైతులకు రకాలు మాఫ్ చేయాలి, మండల వ్యవస్థ తీసుకురావాలని ఒక విజన్ తోటి ఆయనే ఎన్టీ రామారావు గారు పనిచేశారు. కేసీఆర్ గారు ఒక విజన్, మన ఒక్కసారి మీరు అందరూ కూడా తెలంగాణ వాళ్ళే కాబట్టి ఒక విజన్. నీళ్లు మనకు తెలంగాణ లోపల, తెలంగాణ రాకముందు నీళ్ళ కోసం కోసపడేది. నీళ్లు లేక ఆ భూములు ఎవరు కొంటోడు కూడా లేదు, బోర్లు పడకపోయింది, బావులలో నీళ్ళు లేకపోయింది. ఒక విజన్ తోటి నీళ్లు తీసుకొచ్చి బావిలల్లో, బోర్లల్లో నీళ్ళు ఇట్లా లేపిన మహానుభావుడు కేసీఆర్ గారు. వాస్తవం చాలా మంది తెలిసింది. మహారాష్ట్రలో కూడా మన తెలంగాణ అడ్డుకట్ట వేస్తే నేను 4 రోజులు జైలుపోయింది. నన్ను పోలీసు వాళ్ళు ఒక 10 సార్లు కొట్టింది. అంటే మన తెలంగాణ నీళ్లు రాకుండా ఎస్ఆర్ఎస్పి కాలువ అడ్డంగా మహారాష్ట్రలో ఒక 10 గట్టి సుక్కరావు నీళ్ళు. అసలుగా పోరాటం చేసినాము. పోరాటం చేసినప్పుడు ఇవాళ కాళేశ్వరం ద్వారా నీళ్లు తీసుకొస్తే చిన్న గ్యాప్లు వస్తే దాన్ని పెద్ద రాజకీయం చేశారు. ఇది పద్ధతి కాదు. నేను కాంగ్రెస్ అంతా కూడా చెప్పిన, అది ఒక 10 రోజులలో పూర్తి చేసేదే. సరే నీళ్ళని పక్కన పెట్టి పాలకుర్తికి ఒక చరిత్ర ఉన్నదండి. ఆ చరిత్ర కూడా మీకు తెలిసి ఉండాలని చెప్తున్నాను. మనకు రామాయణం రాసింది ఎవరు? వాల్మీకి ఎక్కడ పుట్టిండు? వాల్మీకి. వినండి ఒక్కసారి. భాగవతం రాసింది ఎవరు? బొమ్మర పోతన. ఎడ పుట్టిండు? బొమ్మర పాలకుర్తి మండలం. అంటే ఇద్దరు రామాయణము భాగవతం రాసిన వాళ్ళు పాలకుర్తి పుట్టారు. అంటే ప్రజలకు పరిచయం చేసినారు. నాకు ఎందుకో మనసులో వచ్చింది, వాల్మీకి రామాయణం రాస్తే ఆడ లవకుశులు సీతమ్మను గుట్ట మీద కూర్చోబెట్టుకొని ఆయన రామాయణం రాశాడు. అంటే భద్రాచలంకి ఎంత ఉన్నదో, అయోధ్యకి ఎంత ఉన్నదో, బలిమిడికి ఎంత ఉన్నదో. ఇదే దయాకర్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ రోజు ఒక 50 ఎకరాలు ల్యాండ్ ఇచ్చిండు ఆ టెంపుల్కి. ఎప్పుడు 1000 ఏళ్ళ కింద ఇలా పాతలు 1000 ఏళ్ళ కింద. అంటే ఆ చరిత్ర ఉన్నది. ఆ టెంపుల్కు ఉత్తర గుడి ఉన్నది.
కోనేరు గుట్ట మీద దాదాపు 400 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ బలిమిడిని ఒక యాదగిరి గుట్ట అయోధ్య చేసినారు. మీరు ఎప్పుడైనా వస్తే రావాలి, అద్భుతంగా తయారు చేశారు గుట్ట మీద. అదే భాగవతం రాసిన ఆయన ఎవరు? పోతన. గుట్టనే ఆయన సమాధి ఉన్నది. ఆడ 10 ఎకరాల ల్యాండ్ సొంత డబ్బులతో కొని ఆడ కూడా పోతన విగ్రహం పెట్టి, సరస్వతి విగ్రహం పెట్టి మన అక్షరాభ్యాసం కోసం భాషలు పోతాం. ఆడ 100 కోట్లు పెట్టి అక్షరాభ్యాసం నేర్పించినట్టు ఆడ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఎంత చరిత్ర. మనం ఇదో అయోధ్య పోదామా, భద్రాచలం పోదామా, అంతకంటే చరిత్ర కలిగి మన దగ్గర ఉన్నాయి. దాన్ని అద్భుతంగా తయారు చేశారు. ఎప్పుడన్నా వస్తే మీరు పాలకుర్తికి మళ్ళీ ఇంకోటి కూడా మీరు వినాలి. సోమనాథ్ పాలకుర్తి బిడ్డ. ఆయన ఏంది ఫస్ట్ తెలుగులో అనువాదం చేసింది సోమనాథ్. మనకు అర్థమయ్యే భాషలో అనువాదం చేసింది సోమనాథ్. ఆయన పాలకుర్తి బిడ్డ. ఆయన విగ్రహం కూడా పెద్ద ఎత్తున పెట్టారు. నేను అసెంబ్లీ నడిచినప్పుడు సుధీరన్న కూడా తెలుసు, వాళ్ళ పవర్ ఉండేది అప్పుడు కాంగ్రెస్. నేను ధర్నా చేసేది కుండల బిందెలతోటి అసెంబ్లీ ముందట. తాగినందుకు నీళ్ళు లేవు. ఇప్పుడు ఇంటింటికి మిషన్ పడినట్టు నాకు మంత్రిగా నేనే ఉన్నాను. అంటే అద్భుతం ఉన్నది. ఒక్క మహిళ కూడా కుండలు బిందెలు ఎత్తులు పెట్టుకొని రోడ్డు మీద అవుపడదు. మీరు ఇంటికి వచ్చింది కాబట్టి మీకు అది తెలియదు. అంటే మోసపడ్డాం. తాగినందుకు నీళ్ళ కోసం ఇబ్బంది. కరెంటు 9 గంటలు కరెంటు, మోటార్లు కాల్పి, స్టార్టర్లు కాల్పి, ట్రాన్స్ఫార్మర్లు కాల్పి, ఘోరమైన పరిస్థితి. ఇలా 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు. ఒక విజన్, రైతులు బాగుండాలి, గ్రామాలు బాగుండాలి, ఇబ్బంది లేకుండా చేయాలని ఒక విజన్ తోటి ఇలా తెలంగాణ నెంబర్ 1 భారతదేశం. నాకు తెలుసు ఒక్కొక్క ఊరి నుంచి తల్లిదండ్రులు వ్యవసాయం చేయలేకపోకుండా భూములు అమ్ముకొని మీరు చదివించండి. మీకు గుర్తున్నదో లేదు. మా పర్వతగిరి కళ్యాణ నాకు తెలుసు చాలా మంది. ఆ వర్ధనపేట ఏరియాలో అప్పుడు నాకు బాగా వెళ్తాను. వాళ్ళంతా దివాళిషం, పెద్ద కుటుంబాల నుంచి వచ్చారు. కానీ వ్యవసాయం చేయలేక భూములన్నీ అమ్ముకున్నారు. ఆఖరికి కొడుకులు బిడ్డలు అమెరికా వచ్చిన తర్వాతనే వాళ్ళ కళ్ళల్లో ఆనందం వచ్చిందని కూడా ఈ సందర్భంగా ఉపయోగిస్తారు. మంచిగా బతుకుతుంది. తాతలు తగ్గులు మంచిగా బతికారు. కొడుకుల కాడికి వచ్చే వరకే మీరు చదివిన తర్వాతనే మళ్ళా వాళ్ళు లెవెల్ పోయారు. మనం అందరం కూడా నేను ఎన్నిసార్లు గెలిచినా తెలంగాణలో నేను ఎక్కువసార్లు కేసీఆర్ తర్వాత ఎక్కువసార్లు గెలిచింది నేను. 3 సార్లు వర్గలపేట, 3 సార్లు పాలకుర్తి, ఒకసారి ఎంపీ. మా సుధీరన్న ఇప్పుడు టైగర్ అయిపోయింది. మొదలు మనం టీఆర్ఎస్ తరఫున చేద్దాం అనుకుంది. కానీ సరే కొంతమంది అటు ఇటు తెలంగాణ మీద అభిమానం ఉన్నది, కేసీఆర్ మీద కూడా అభిమానం ఉన్నోళ్ళు ఉంటారు. ఇది లేని పరిస్థితుల్లో వేరే పార్టీ విరోధులు ఉంటారు కొంత పరిస్థితులను బట్టి. అసంటోళ్ళు కూడా మన అవకాశం కల్పించాలి. కానీ ఆ టీఆర్ఎస్ పార్టీ కంటే తెలంగాణ ఉత్సవాలను పెడితే బాగుంటుందని మహేష్ వీళ్ళందరూ కూడా ఆలోచించినట్టున్నారు. సరే ఏది ఏమైనా కూడా ఆ సభను మన ఫ్యామిలీతో అందరం కూడా వచ్చి కేటీఆర్ గారు కూడా చాలా ఉత్సాహం ఉన్నాడు. దయచేసి మీరు అందరూ కూడా టైం ఇచ్చి ఆ సభను సక్సెస్ చేయాలి. చేద్దామా? 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 జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ.